హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్నేక్ ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం. మన ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంది. మన దగ్గర 3 రకాల స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. అయితే ఒకటి అద్భుతం ఏంటంటే మన దగ్గర ఉన్న స్నేక్ ప్లాంట్లో పువ్వు వచ్చింది అన్నట్టు, పువ్వు పూసింది. దాదాపుగా ఎక్కడ కూడా పువ్వు కాదు, రేర్, చాలా అంటే చాలా రేర్ అన్నట్టు. చూడండి, వీటికి పిల్లలు కూడా ఉన్నాయి. దాదాపుగా 50-60 మొగ్గలు ఉండే 2-3 రోజుల నుంచి దాదాపుగా అవి రాలిపోతున్నాయి. మా దగ్గర 3 రకాల స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. అందులో ఇది ఒకటి గ్రీన్ కలర్, ఇది ఎక్కడైనా కనిపిస్తుంది కామన్గా. నెక్స్ట్ ఇది ఎల్లో బార్డర్ అంటారు, ఎల్లో కలర్ బార్డర్ ఉంటుంది. మన దగ్గర ఒకటి మన డిస్పెన్సరీలో కూడా ఒకటి ఉంది. ఇంకొకటి పైన బంగ్లా పైన మినియేచర్ ఉంది. దీంట్లో మినియేచర్ ఉంటుంది, చిన్నది. ఈ అద్భుతాన్ని మీరు ఎక్కడ చూసినో చూడలేదో కానీ మీతో షేర్ చేద్దామని అనుకోకుండా ఈరోజు వీడియో తీయడం జరిగింది. నా వీడియోస్ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను. మీకు ఇలాంటి అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి చూపించేటి, చెప్పేటి. ఇక స్నేక్ ప్లాంట్స్లలో దాదాపుగా పువ్వు కాదు, పువ్వు ఉయ్యదు దాదాపుగా, ఎక్కడో అక్కడ రేర్ అన్నట్టు. కానీ అదొక అద్భుతమే, ఒక మంచి శుభసూచకం అన్నట్టు. మీరు ఎక్కడైనా కనుక్కొని సెర్చ్ చేయండి. మన దగ్గర మెట్ల పైనే ఈ రెండింటిని ఉంచడం జరిగింది. ఇంకోటి మినియేచర్, దాన్నేమో పైన బంగ్లా మీద పెట్టడం జరిగింది. చూడండి, ఇదొకటి గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ దాంట్లో ఒకటి తులసి చెట్టు కూడా ఉంది, కృష్ణ తులసి అంటారు దీన్ని. ఈ తులసిలో కూడా 2 రకాలు ఉంటాయి. ఇంకొకటి లక్ష్మీ తులసి అంటారు కావచ్చు దాన్ని. అవి కూడా 2 కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే ఈ అద్భుతాన్ని మీకు చూపించడానికే ఈ వీడియో తీసిన. దాదాపుగా ఎక్కడ కూడా అసలు చాలా తక్కువ. ఇది స్నేక్ ప్లాంట్లో పువ్వు పూయడం. మన దగ్గర అలోవెరాలో కూడా పువ్వు పూసింది. అలోవెరాది కూడా ఎట్లుంటుంది అంటే పొడుగ్గా ఇట్లా పువ్వు లెక్క వస్తుంది. అది దాదాపు అది కామన్ అనుకునే చాలా రోజుల నుంచి చూస్తున్నాం, మా దగ్గర అవుతూనే ఉంటుంది. అయితే మన దగ్గర ఏంటి అని అంటే ఇక పువ్వులు పూయించడం, కాయలు కాయించడం మనకు అలవాటే దాదాపుగా. ఓకేనా ఫ్రెండ్స్, దగ్గర నుంచి చూపిస్తా ఎంత అందంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, రైట్, బాయ్.